ఇంటికి పోయి ఇంట్లో దొంగతనం చేయడం మనకి చేత కాదు, ఇంటి దొంగతనం రాదు మనకి. పోనీ బ్యాంకు దోచుకుందామంటే అది అసలే కుదరదు. మరి ఎట్లా ఎమర్జెన్సీగా మనం డబ్బు సంపాదించాలంటే వారికి ఒక ఆలోచించింది ఏంటంటే, దారి దోపిడీ చేద్దాం. ఏదైనా ఒక మంచి హైటెక్ బస్సు, ధనవంతులు ప్రయాణం చేసే బస్సు, దాన్ని మనం ఆపి వాళ్ళని భయభ్రాంతులు చేసి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బు తెచ్చుకుందాం అని గుంటూరు నుంచి, వారు గుంటూరు వాస్తవ్యులు, గుంటూరు నుంచి నరసరావుపేటకు వెళ్ళారు. నరసరావుపేటలో ఒక సినిమా చూసి భోంచేసి అర్ధరాత్రి బస్ స్టాండ్కి వస్తే హైదరాబాద్ టు చిలకలూరుపేట హైటెక్ బస్సు ఆగింది. అక్కడ 2 సీట్లు ఖాళీ అయితే వీళ్ళిద్దరు ఎక్కారు. బస్సు ప్రయాణం సాగుతూ ఉంది. చిలకలూరుపేటకి నరసరావుపేటకి మధ్యలో నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం దగ్గర వాళ్ళు చిన్న టిన్నుతో పెట్రోల్ పట్టుకెళ్ళారట. ఆ పెట్రోల్ బస్సులో పోయి కానీ డ్రైవర్ వెంటనే షాక్ అయి, ఏంటి పెట్రోల్ వాసన వస్తుంది అని బస్సు ఆపాడు. మేమే పోసాం, పక్కన పెట్టి బస్సు అని చెప్పాడు. ఈ లోపల లైట్లు వేశారు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఏంటి, ఎందుకు ఆగింది బస్సు అని చూస్తే వాళ్ళు బెదిరిస్తున్నారు. మేము మిమ్మల్ని ఏం చేయం, మీ మెడలో గొలుసులు, చేతికున్న గాజులు, డబ్బు ఉంటే డబ్బు ఇక్కడ పెట్టండి, మేము పట్టుకుపోతాం, లేకపోతే బస్సు కాల్ చేస్తాం అని ఒక బెదిరింపుని వాళ్ళు చేస్తూ ఉంటే, ఎవరి బంగారం ఎవరు ఇచ్చేస్తారండి? అది కష్టపడి సంపాదించుకుని కదా, ఆవిడిస్తే నేను ఇద్దాం, నేను ఇస్తే ఆవిడిస్తుంది అని ఇలా అనుకుంటున్నారు. ఆలస్యం అయిపోతున్నవాడు కిందకి దిగి, ఇప్పుడు ఇలా కాదురా బస్సు మీద పోస్తానని బస్సు మీద పోస్తున్నాడు. ఒకడు మాత్రం ఆ గుమ్మం దగ్గర నిలబడ్డాడు, అగ్గిపెట్టి పట్టుకున్నాడు. ఈ లోపల ఏం జరిగిందో బస్సు ఫైర్ అయిపోయింది. ఇంకా బయటికి రావడానికి అవకాశం లేదు. ఎవరి సీట్లో వాళ్ళు ఎలాగా కాలి మాడి మసి అయిపోయారు. అది చాలా భయంకరమైనటువంటి దుర్వార్త. ఆ రోజుల్లో మీడియా లేదు, అంతా ప్రింట్ మీడియా, పేపర్ తప్ప టీవీలు కూడా అంతగా లేవు. అలాంటి పరిస్థితిలో గవర్నమెంట్ వారు ఆ సంగతి తెలియగానే 24 గంటలు స్పెషల్ స్క్వాడ్ తిరిగి వాళ్ళని పట్టేశారు. ఇద్దరిని వెంటనే రాజమండ్రి రిమైండ్కి పంపించారు. వాళ్ళు గుర్తుపట్టకుండా గుండు కొట్టించుకుని వారి పోలికను మార్చుకుందామని చూశారు. కానీ వారి పాపం వారిని తరిమి పట్టుకుంది. రాజమండ్రి తీసుకొచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమైండ్లో పెట్టారు. తర్వాత కోర్టుకు వెళ్తున్నారు, వస్తున్నారు. జిల్లా కోర్టులో వాళ్ళకి ఉరిశిక్ష పడింది. వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. ఈలోగా సూపరింటెండెంట్ గారిని బెదిరించడం మొదలుపెట్టారు. అది అలవాటు. మేము అడిగింది క్షణాల్లో తెచ్చి మాకు ఇవ్వకపోతే మీరు ఉరి తీసే వరకు మేము ఆగం, ముందే మేము సూసైడ్ చేసుకుంటాం అని వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి రూల్స్కి వ్యతిరేకంగా అయినా సరే సూపరింటెండెంట్ గారు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు. సరే, ఈ లోపల హైకోర్టులో కూడా వారికి ఉరిశిక్ష పడిపోయింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. ఇదంతా సంవత్సరాలు పడతా ఉందన్నమాట. ఒకరోజు జైలు సూపరింటెండెంట్ గారు నన్ను పిలిచి ఈ సంఘటన నాకు వివరంగా చెప్తున్నా. జైల్లో ఇద్దరికి ఉరిశిక్ష పడి జైలుకి వచ్చారు, మీకు తెలుసా అని అడిగారు. అయ్యా, నేను పేపర్లో చూశాను వాళ్ళ ఫోటోలు, వ్యక్తిగతంగా వాళ్ళు నాకు తెలియదు అన్న. ఎందుకంటే అలాంటి నేరస్తుల్ని జైల్లోనే ఇంకో జైలు ఉంటుందన్నమాట. చాలా సీక్రెట్ ప్లేస్, కండం సెల్ అంటారు. ఉరిశిక్ష పడ్డ వారిని పెట్టే భద్రమైన స్థలం. జైల్లో 2000 మంది ఖైదీలు ఉంటారు. 2000 మంది ఖైదీలు ఎలా ఉంటారో వీరిద్దరికీ తెలియదు. ఉరిశిక్ష పడి ఇద్దరు జైల్లో ఉన్నారట, వాళ్ళు ఎలా ఉంటారో మిగిలిన వాళ్ళకి తెలియదు. వాళ్ళకి వీళ్ళకి మధ్యన పెద్ద గోడలు ఉంటాయి. అప్పుడు చెప్పానయ్యా, నేను చూడలేదండి అన్నా. ఎందుకంటే జైల్లో ఎక్కడికైనా నేను వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ మధ్యకి వెళ్ళాలంటే స్పెషల్ పర్మిషన్ కావాలి.
అప్పుడు సూపరింటెండెంట్ గారు చెప్పారు, మీరు జైలుకి రావటం ద్వారా ఎంతోమంది జీవితాలు మార్పు చెందడం మేము చూస్తున్నాం. కాబట్టి ఈ ఇద్దరికి మీరు ఎట్లా కౌన్సిలింగ్ చేస్తారో, లేక ప్రార్థన చేస్తారో, లేక మీ ఉపదేశాలు చేస్తారో, వారి జీవితాల్లో మార్పు తేవాలి. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కనుక మీరు అక్కడికి వెళ్ళటానికి నేను అవకాశం ఇస్తాను అని ఆయన నమ్మకంగా నన్ను నమ్మి ఆయన పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు చెప్పాను, అయ్యా నాలో ఏం లేదు మార్చడానికి, ఇదిగో దేవుని వాక్యం అని వాక్యాన్ని చూపించి, వాక్యం ఎదుట ప్రతివాడు మోకరించవలసిందే, వాక్యమే దేవుడు మాట్లాడతాడు తప్పకుండా అని వాళ్ళకి చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషపడి నాకు పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు నేను జైలుకి లోపలికి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ప్రారంభించాను. నేను వెళ్ళగానే నా చేతిలో బైబిల్ చూసి వాళ్ళు, రేపు మనకేదో నీతులు చెప్పడానికి వచ్చాడు ఈయన, కాబట్టి మనం పెద్దగా వినక్కర్లేదు అని వాళ్ళు నన్ను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళకి ఇష్టం లేదు మాట అని. అప్పుడు బైబిల్ తెరవకుండానే మొదట వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ, బైబిల్ తీయకుండా బైబిల్ విషయాలు కథలుగా వారికి చెప్పడం ప్రారంభించాను. ఈ విధంగా సంవత్సరాలు గడుస్తూ ఉంది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఇలా ఉంటుండగా వారు నా మాట యందు ఒక వ్యక్తి ఇష్టత చూపించాడు. ఈయనెవరు ఇంత ప్రేమగా వస్తున్నాడు, ఇంత తగ్గించుకుని వస్తున్నాడు, నాయనా బాబు అని ప్రేమగా పలకరిస్తున్నాడు. మన ఎదురుకు వచ్చి ఏ వ్యక్తి అయినా సరే మన మీద ఉమ్ము వేసి వెళ్తున్నారు, ఇంత ఘోరం చేసిన వ్యక్తులు మీరేనా అని అసహించుకుని వెళ్తున్నారు. ఈయనెవరు మనకు బంధువు కాదు, స్నేహితుడు కాదు, మన వల్ల ఏమీ లాభం లేదు ఆయనకి, అయినా సరే కింద కూర్చుని మనతో మాట్లాడుతున్నాడు అని వాడు మనసు కొంచెం మారింది. అప్పుడు చెప్పాడు, అయ్యా మీ మాటలు నాకెంతో నెమ్మది కలిగిస్తున్నాయి, మీకోసం ఎదురు చూస్తున్నాను నేను అని. అసలు వ్యక్తి మాత్రం కఠినంగానే ఉన్నాడు. వాడంటాడు, మమ్మల్ని ఎలా ఉరి తీస్తారో చూస్తా, కారంచేడులో ఉరి తీశారా, చుండూరులో ఉరి తీశారా అని ఇట్లాగా నాతో మాట్లాడేవాడు. వాళ్ళ సంగతి నీ పక్కన పెట్టమ్మా, నీ సంగతి ఆలోచించుకో, నువ్వు చేసింది తప్ప కాదా నీ మనస్సాక్షి నీకు చెప్తుంది కదా, కనుక దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్తా ఉండేవాడిని. ఈ విధంగా ఉంటుండగా కొంతకాలానికి రెండో వాడు కూడా మనసు మార్చుకొని వాడు కూడా నా వైపు తిరిగాడు. ఇంకిద్దరికి చక్కగా వాక్యం చెప్తా ఉంటే కొన్నిసార్లు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండే. ఈ విధంగా విశ్వాసంలోనికి వచ్చారు, వాక్యం ముందు నమ్మిక ఉంచారు, దేవుడంటే ప్రేమ కలిగి ఉన్నారు. అలాంటి మంచి సమయంలో సుప్రీంకోర్టులో ఉరిశిక్ష పడిపోయింది. ఇక నీరు గారిపోయారు. జిల్లా కోర్టు తప్పించుకుంటే హైకోర్టుకు వచ్చాం, హైకోర్టు తప్పించారు సుప్రీంకోర్టు కూడా మనకు ఉరిశిక్ష వేసిందని నేను ఒక ఆదివారం వెళ్ళాడు, కింద పడి ఏడుస్తున్నాను. నేను వెళ్ళి చూస్తే ఏంటి ఇట్లా ఉన్నారు వీళ్ళు అనుకున్నా. అప్పుడు దగ్గరికి వెళ్ళి, బాబు ఏం జరిగిందమ్మా, ఏంటి అట్లా ఉన్నారు ఏంటంటే, మీకు తెలీదా అన్నారు. ఏం జరిగిందమ్మా, మీరు పేపర్ చూడలేదా అన్నారు. నేను సండే పేపర్ చూడనమ్మా అన్నా. మాకు సుప్రీంకోర్టు కూడా ఉరి శిక్ష పడిపోయిందండి అన్నారు. అప్పుడు నేను చాలా సింపుల్గా అన్నాను, సుప్రీంకోర్టులో ఉరి శిక్ష పడిపోతే ఎందుకు బాధపడతారయ్యా, మీరేం చావరన్నా. నాకు ఆశ్చర్యం కలిగింది. మేము చావండి అన్నారు. అవును మీరు చావరు, మీకు ఎవరు చెప్పారండి అన్నారు. నాకు దేవుడు చెప్పాడు అన్న. దేవుడు చెప్పాడా, ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు అని దూరంగా ఉన్న వాళ్ళు లేచి దగ్గరికి వచ్చారు. అప్పటికే వాళ్ళకి బైబిల్ ఇచ్చాను కాబట్టి బైబిల్ చదువుతున్నారు కనుక, దేవుడు చెప్పాడయ్యా, నాకే కాదు మీకు కూడా చెప్పాడు దేవుడు, కానీ మీరు చూడలేదు, ఇప్పుడు చూడండి అన్న అని చెప్పి వాళ్ళకి బైబిల్ తీయమని చెప్పాను. వాళ్ళు బైబిల్ తెరిచారు. తెరిచి ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము
ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనంలో మీ గురించి దేవుడు ఏం చెప్పాడో చూడండి అని చెప్పి వాళ్ళకి చూపించి వాళ్ళే చదవమని చెప్పా. 11వ వచనంలో, కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకోండి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకోండి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్. వాళ్ళు చదివిన తర్వాత వెంటనే వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరిగాయి. దుర్మార్గుడు మరణించడం వలన నాకు సంతోషము లేదు అనే దేవుడున్నాడా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుర్మార్గులను చంపడానికి మేము వచ్చాం, మంచి వారిని కాపాడటానికి వచ్చామనే మాటే మాకు తెలుసు తప్ప మాలాంటి దుర్మార్గులను రక్షించటానికి బ్రతికించటానికి మీరెందుకు నాకు సంతోషం కాదు, నాకు అది దుఃఖమే అని దేవుడు చెప్తున్నాడని వివరిస్తుంటే వాళ్ళు తెలియకుండానే మోకాళ్ళ మీద లేచిపోయి ఏడవటం మొదలుపెట్టారు. ఆ పక్కన పోలీసు వారు కావలి వారు పరిగెత్తుకుని వచ్చి, సార్ ఏంటి, ఏం జరిగింది, ఎందుకు అలా ఏడుస్తున్నారు అని అంటే చెప్పాను, అయ్యా ఏం కాదు, దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, వాళ్ళు పాపులని గుర్తించారు, వాళ్ళ పాపాన్ని దేవుడు ఒప్పుకున్నారు అనగానే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్తున్నా, మీరు దుర్మార్గులైతే దేవుడు క్షమిస్తాడు, మీ పాపాన్ని దేవుడు ఒప్పుకోండి, ఆయన క్షమిస్తాడు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు. అదే కాదు, అతిక్రమం దాచిపెడితే మీరు వర్ధిల్లరు, మీరు బ్రతకరు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే మీరు కనికరించబడతారు అని నినివే పట్టణ